నోట్లో వచ్చేదాకా దానిలో పోషక విలువ కాకుండా ఎక్కువగా ఏముంటదంటే, దిస్ ఇస్ వై వెస్టీజ్ విషయం ఏంటంటే ఈ కెమికల్ అనేది ఎక్సెసివ్ గా వాడుతున్నాం తెలియక. ఒక రైతుకి ఒక అవగాహన లేక ఏం చేస్తున్నామంటే ఎక్సెసివ్ గా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏదైనా పురుగు వచ్చింది, ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు సార్ ఒకసారి పురుగుని తగ్గించడానికి? చచ్చిపోయేదాకా అంటే మినిమం ఒక 2 నుంచి 3 సార్లు స్ప్రే చేస్తారా? అంటే ఆ పురుగు మందు మీరు పురుగు చచ్చిపోయేదాకా వాడతారంటే 2 నుంచి 3 సార్లు వాడుకుంటాడు. ఇక్కడ కర్ణాటకలో ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఆ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక ఫార్మర్ మార్నింగ్ లేచి పొలానికి వెళ్ళాడు, ఒక పురుగు మందుని స్ప్రే చేశాడు. పురుగు మందుని స్ప్రే చేసిన తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు. పర్మనెంట్ గా పడుకున్నాడు, ఇంకా లేవలేదు. ఇది రీసెంట్ గా 3 months 4 months బ్యాక్ కర్ణాటకలో హాసన్ అనే ఒక డిస్ట్రిక్ట్ లో జరిగిన ఒక ఘటన ఇది. ఒక మనిషి దేహానికి చంపే కెపాసిటీ ఉండే పురుగు మందు ఒక చిన్న పురుగుని చంపలేదా? అంటే సింపుల్ గా చెప్పాలంటే, మేము వాడే కెమికల్ అనేది ప్రాపర్ గా అందక మేము పురుగుల్ని ప్రాపర్ గా చంపలేకపోతున్నాం అనమాట. మేము ఆ కెమికల్ అనేది ప్రాపర్ గా వాడడానికి తెలియక మేము ఎక్సెసివ్ గా వాడుతున్నాం. దట్ ఇస్ వై వెస్టీజ్ విషయం ఏంటంటే, అలా కాకుండా కెమికల్ డిపెండెన్సీని తగ్గించడం ద్వారా కెమికల్ ని ప్రాపర్ గా ఎలా వాడుకోవాలని నేర్పించి దానికి కావాల్సిన ప్రోడక్ట్స్ ని అందిస్తున్నారు అనమాట. దాంతో పాటు వెస్టీజ్ లో అగ్రికల్చర్ కేటగిరీ ఎందుకు తెచ్చారంటే, వెరీ స్పెసిఫిక్ రీజన్. ఒక ఊరికి వెళ్ళిన తర్వాత ఒక పల్లెటూరులో ఒక ఫార్మర్ ని కలవండి. ఆ ఫార్మర్ ని కలిసి, తీసుకోండి సార్, దీన్ని ఫ్లాక్స్ ఆయిల్ అంటారు, ఈ ఫ్లాక్స్ ఆయిల్ మీరు వాడితే మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. వాడిన తర్వాత పక్కన ఉండే వాళ్ళతో నలుగురితో షేర్ చేయండి సార్ అంటే షేర్ చేస్తాడా? ఎందుకు చెప్పండి? అంతగా అవగాహన లేక, ఈ ప్రోడక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియక. బట్ అదే ఒక అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇవ్వండి, అగ్రికల్చర్ ప్రోడక్ట్ నుంచి ఇది వాడండి సార్, వాడిన తర్వాత మీ రిజల్ట్ ని పక్కన ఉండే 4 రైతులతో షేర్ చేయండి అంటే షేర్ చేస్తాడా లేదా? ఎందుకంటే వాళ్ళకి దీని గురించి అవగాహన ఉంటుంది కాబట్టి. అంటే ఇక్కడ ఏంటంటే సింపుల్ పాయింట్ ఏంటంటే, అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చారంటే, ఒక రైతు కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ని చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి వెస్టీజ్ లో ప్రోడక్ట్ తెచ్చారు. అంటే ఒక రైతుకి అవగాహన ఉండడం అవసరం లేదు, నాకు ఎంత అవగాహన ఉందో ఆ అవగాహనలోనే నేను బిజినెస్ చేసుకోవచ్చు. వెస్టీజ్ లో నేను నెట్వర్క్ మార్కెటింగ్ ని చేయొచ్చు అని ప్రూవ్ చేయడానికి వెస్టీజ్ లో ఈ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ ని తీసుకుని వచ్చారు. ఇప్పుడు దీంతో పాటు అడిషనల్ గా ఏమొస్తుంది ఒక రైతు కంటే, ఈ ప్రోడక్ట్ ని వాడడం ద్వారా మంచి పంటని పండించగలుగుతాడు. దాంతో పాటు వెస్టీజ్ బిజినెస్ ని చేయడం ద్వారా ఒక పాసివ్ ఇన్కమ్ ని వెస్టీజ్ ఇన్కమ్ ద్వారా పొందగలుగుతాడు. దిస్ ఇస్ మేజర్ విజన్ ఆఫ్ వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకు అగ్రికల్చర్ ప్రోడక్ట్ ఇచ్చారంటే, ఈ యొక్క విజన్ తో మేము వెస్టీజ్ లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ ని తీసుకుని వచ్చాం. ఇప్పుడు స్పెసిఫిక్ గా మాట్లాడాలా, వెస్టీజ్ లో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ షేర్ చేయాలంటే మీ దగ్గర ఏముండాలా? దీని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక రైతు ఒక సైంటిస్ట్ లాంటాడు, సైంటిస్ట్ లాంటాడు. ఒక రైతుని మీరు కన్విన్స్ చేయాలంటే మోస్ట్ టఫెస్ట్ జాబ్. ఇట్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్. ఒక రైతుని కన్విన్స్ చేయాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ జాబ్. ఆ కన్విన్స్ ఎలా ఒక రైతు అవుతాడంటే, ఆ రైతుకి ఎక్కువగా నాలెడ్జ్ మీ దగ్గర ఉండాలి. రైతుకి నాలెడ్జ్ మీ దగ్గరకు ఉంటే ఆటోమేటిక్లీ ఒక రైతు కన్విన్స్ అవుతాడు. అవుతాడా లేదా? దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. మేము మన నాలెడ్జ్ ని ఎన్హాన్స్ చేసి ఒక రైతుని అగ్రికల్చర్ అంటే ఏంటి, ప్రోడక్ట్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ పొందుతున్నాం. ఇప్పుడు బేసికల్లీ మేము ఒక ప్రోడక్ట్స్ గురించి అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఏంటండి అగ్రికల్చర్ అంటే ఏంటి? వ్యవసాయం అంటే ఏంటి? ఎవరు ఆన్సర్ చేయొచ్చా? వ్యవసాయం అంటే ఏంటి? పంటలు పండిస్తున్నాను, ఆ పంట పండించే విధానాన్ని నేను వ్యవసాయం అని పిలుస్తాను. ఇది రియల్ గా దీన్నే వ్యవసాయం అంటారా? ఏమైనా షూర్ ఉన్నారా? వెరీ సింపుల్, ఎగ్జాక్ట్లీ సార్. సింపుల్ అర్థం చేసుకోండి. అగ్రికల్చర్ అంటే ఏంటో, పంట పండిస్తున్నాను ఆ విధానాన్ని అగ్రికల్చర్ అని పిలవరు. అగ్రికల్చర్ అంటే ఇట్స్ ఏ క్యుములేటివ్ ఆఫ్ యాక్టివిటీస్ అని పిలుస్తాం. అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, నేను పంట పండించాలా, పంటతో పాటు ఆవులు, మేకలు, గొర్రెలు, ఫిష్, ఇవన్నీ ఎంటర్ప్రైజెస్ ని పండించి ఒక ఎంటర్ప్రైజెస్ కి ఇంటర్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధం, ఆ రిలేషన్షిప్ ని అగ్రికల్చర్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వరి పండిస్తున్నాను, వరిలో నాకు వేస్ట్ వస్తుంది, గింజలు తీసినాక నాకు వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ ని నేను ఆవులకి, గొర్రెలకి, మేకలకి వేస్తాను.
ఆవుల నుంచి వచ్చే వేస్ట్ని, గొర్రెల నుంచి వచ్చే వేస్ట్ని, మేకల నుంచి వచ్చే వేస్ట్ని మరి పొలానికి ఇస్తాం. ఈ రిలేషన్షిప్ని అగ్రికల్చర్ అంటారు. అందరూ అగ్రికల్చర్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. అగ్రికల్చర్ ఇస్ నాట్ అబౌట్ గ్రోయింగ్ క్రాప్స్. పంట పండిస్తున్నాను అగ్రికల్చర్ని పిలవకూడదు. ఇట్స్ కాల్డ్ క్రాప్ ప్రొడక్షన్. ఎక్కువగా ఏం పండిస్తారంటే ఈ ఏరియాలో, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో వరి, వెజిటేబుల్ క్రాప్స్, పత్తి, మొక్కజొన్న, చెరుకు. ఈ అన్ని పంటల్ని తెలుగులో ఏమంటారంటే వాణిజ్య పంటలు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ఇది ఎందుకోసం పండిస్తారంటే డబ్బు కోసం పండించేది. ఎసారో అంటే ఈ వాణిజ్య పంటలు పండించే విధానాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కమర్షియల్ క్రాప్ ప్రొడక్షన్ అంటారు. అగ్రికల్చర్ అని చెప్పం మేము. అగ్రికల్చర్ అని చెప్పం. దట్ ఈస్ వై స్పెసిఫిక్ గా దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, అగ్రికల్చర్ అంటే సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే రోజు ఆదాయం వచ్చేలాగా ఉండాలా, వారానికి ఒక ఆదాయం వచ్చేలాగా ఉండాలా, నెలకు ఒక ఆదాయం వచ్చేలాగా ఉండాలా, 3 నెలలకు ఒక ఆదాయం వచ్చేలాగా ఉండాలా, 6 నెలలకు ఒక ఆదాయం వచ్చేలాగా ఉండాలా, సంవత్సరానికి ఒకసారి ఒక ఆదాయం వచ్చేలాగా ఉండాలా. దీన్ని అగ్రికల్చర్ అని పిలుస్తారు. దట్ ఈస్ వై మేము ఒక రైతుకి చెప్పేటప్పుడు ఇప్పుడు ఈ మ్యాటర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, వెస్టీజ్ అనే ఈ యొక్క సంస్థ, ఈ యొక్క కంపెనీ అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్ అనేది జస్ట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ కోసం తయారు చేసింది కాదు. వెస్టీజ్ అనేది ప్రోడక్ట్ అమ్మాలా, ప్రోడక్ట్ రైతుకి ఇవ్వాలా, అలా కాకుండా ఒక రైతుని అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేశారు. సింపుల్ అర్థం చేసుకోండి. బిజినెస్ చేయాలంటే మన దగ్గర 400+ వేరే కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెస్టీజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మన దగ్గర ఎన్ని ఉన్నాయండి? 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ అగ్రికల్చర్లో ఎన్ని ఉన్నాయి? 8. బిజినెస్ చేయాలని అంటే 8 కాకుండా 80 ప్రోడక్ట్ ని లాంచ్ చేసి బిజినెస్ చేసిండొచ్చు. ఇక్కడ మన విజన్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్ ద్వారా, ఈ ప్రోడక్ట్ ని అందించడం ద్వారా ఒక రైతుని అవేర్నెస్ క్రియేట్ చేయాలని మేము ఈ ప్రోడక్ట్స్ ని తీసుకొని వచ్చాం. ఇక్కడ అగ్రికల్చర్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొని వచ్చాం. సింపుల్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా 3 జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ చూసింటారు. ఆ 3 జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఏంటంటే, ఫస్ట్ ఇస్ ట్రెడిషనల్ అగ్రికల్చర్, సేంద్రియ వ్యవసాయం అంటారు. ఐడియా ఉందా? సేంద్రియ వ్యవసాయం. ఇక్కడ ఎటువంటి కెమికల్ని వాడకుండా ఓన్లీ సేంద్రియ వస్తువుల్ని వాడుకుంటా వ్యవసాయం చేసేవాడు. ఎసానో. దాని తర్వాత సెకండ్ జనరేషన్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే కెమికల్ తో పాటు సేంద్రియ వస్తువులను 2 కాంబినేషన్ గా వాడి చేసేవాడు. నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే కన్వెన్షనల్ అగ్రికల్చర్ ఆర్ ఇన్ఆర్గానిక్ అగ్రికల్చర్. ఇక్కడ కంప్లీట్ గా కెమికల్ బేస్. దీన్ని మేము జనరేషన్ లో మాట్లాడుకోవాలంటే, ఈ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ని ఎవరు చేసేవాడు అంటే మా తాత చేసేవాడు. ఈ గ్రీన్ రెవల్యూషన్ అగ్రికల్చర్ ని ఎవరు చేసేవాడు అంటే మా నాన్న చేసేవాడు. ఈ కెమికల్ అగ్రికల్చర్ ని ఎవరు చేస్తున్నారంటే మనం చేస్తున్నాం. ఎసానో. ఈ 3 డిఫరెంట్ అగ్రికల్చర్ లో 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం ఏంటంటే, ట్రెడిషనల్ అగ్రికల్చర్ లో దిగుబడి ఎక్కువగా వచ్చేది కాదు. దిగుబడి అనేది ఎక్కువగా వచ్చేది కాదు. కాబట్టి ఏం చేశారు, ట్రెండ్ మార్చి గ్రీన్ రెవల్యూషన్కి వచ్చారు. ఇక్కడ కెమికల్ తో పాటు సేంద్రియ వస్తువుల్ని వాడి వ్యవసాయం చేయడానికి స్టార్ట్ చేశారు. స్లోగా దిగుబడి అనేది పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత స్టాప్ అయిపోయింది, దిగుబడి అనేది పెరుగుతాలేదు. అప్పుడు ఏం చేశారు, అక్కడి వదిలేసి కెమికల్ అగ్రికల్చర్కి వచ్చారు. ఇక్కడ ఏమేం చేశారు, ఒక కంప్లీట్గా కెమికల్ వాడి 10 years 12 years దాకా, 2000 నుంచి 2012 2013 దాకా కంప్లీట్ కెమికల్ బేస్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు. ఇక్కడ కాంబినేషన్ అగ్రికల్చర్ 2013 తర్వాత కంప్లీట్ గా కెమికల్ బేస్ అగ్రికల్చర్ చేస్తున్నారు. కెమికల్ బేస్ అగ్రికల్చర్ లో సేంద్రియ వస్తువులని ఎక్కువ 1% కూడా వాడదు, కంప్లీట్లీ కెమికల్ బేస్ చేస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, దిగుబడి అనేది ఏకదం పెరిగింది. ఈ లాస్ట్ 13-14 years లో దిగుబడి అనేది ఏకదం పెరిగింది. బట్ లాస్ట్ మీరు 7 years 8 years కంపేర్ చేస్తే మన దిగుబడి అనేది తగ్గుకుంటే వస్తుంది కానీ పెరగడం లేదు. మీరేమన్నా రైతు అయితే మీకు అవగాహన ఉంటుంది. లాస్ట్ 7 years 8 years లో మేము పండించే పంటలో దిగుబడి తగ్గుతుందే వస్తుందే కానీ పెరగడం లేదు. ఎసానో. ఇప్పుడు దిగుబడి తగ్గుతుంది, ఇక్కడ దిగుబడి తగ్గుతుందని ఇక్కడ వచ్చాను, ఇక్కడ తగ్గుతుందని ఇక్కడ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ తగ్గుతుంది, నెక్స్ట్కి వెళ్ళాలా అక్కడే ఉండాలా? వెళ్తున్నావా? దిస్ ఇస్ వాట్ అంటే, వేరే కంట్రీ వాళ్ళు ఇక్కడ తగ్గిపోయిందని వాళ్ళు ప్రెసిషన్ అగ్రికల్చర్ చేస్తున్నారు దిగుబడిని పెంచడానికి. బట్ ఇండియాలో ఏం చేస్తున్నామంటే, ఇక్కడే స్ట్రక్ అయిపోయి అగ్రికల్చరే ప్రాబ్లం అని క్రియేట్ చేసేసాం. అగ్రికల్చరే ప్రాబ్లం. ఇప్పుడు మా నాన్న ఒక రైతు. నేను
మా నాన్నకి చెప్తుంటాను, నాన్న ఎందుకు నాన్న ఇవన్నీ, ఆరామ్సే నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇప్పుడు నువ్వు మంచి డబ్బులు సంపాదిస్తున్నావు కదా వ్యవసాయం చేసి, నేను కూడా అలానే సంపాదించుకుంటానులే నాన్న అంటే, వద్దురా బాబు నేను పడిందే చాలు, నువ్వు అసలు రాకు అంటాను. నిజాను మీలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలానే ఆలోచిస్తారు కొంతమంది, నాట్ 100%, మేబీ 60-70%. నిజాను అంటే ఇక్కడ అగ్రికల్చరే ప్రాబ్లం అని క్రియేట్ చేస్తాం. బట్ వేరే కంట్రీ వాళ్ళు అగ్రికల్చర్ ప్రాబ్లం కాదు, అగ్రికల్చర్ ఒక ఆపర్చునిటీ అని ప్రెసిషన్ అగ్రికల్చర్ వైపున వెళ్ళాము. మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ ప్రెసిషన్ అగ్రికల్చర్కి కావాల్సిన సంబంధించిన అగ్రికల్చర్ ప్రోడక్ట్ని అందిస్తున్నాం అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ని మేము ఇప్పుడే బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని ఎందుకు వాడాలా? ఒక ప్రోడక్ట్ని వాడాలంటే ఫస్ట్ నేను ప్రాబ్లం ఏమని చూస్తాను. నిజాను ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ ఆఫీస్కి వెళ్ళాలనుకోండి, నేనేం చేస్తాను, ఒకటి వాక్ పోవచ్చు, ఒకటి బస్లో పోవచ్చు, ఆటోలో పోవచ్చు, క్యాబ్లో పోవచ్చు, అదర్ సార్ట్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని, అదొక ప్రాబ్లం అని ఉంది, ఆ ప్రాబ్లమ్ని ఎలా నేను వాడుకుంటానని అర్థం చేసుకుంటాను. ఏది కన్వీనియంట్గా ఉంటుంది, నాకు బస్ కన్వీనియంట్గా ఉండదో, కార్ కన్వీనియంట్గా ఉండదో, లేకుంటే ట్యాక్సీ కన్వీనియంట్గా ఉంటుందని చూసుకొని చేస్తాను. దట్ ఈస్ వై సిమిలర్లీ అగ్రికల్చర్లో మేము ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ అగ్రికల్చర్లో ఉండే ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే మొదటి ప్రాబ్లం అగ్రికల్చర్లో ఏంటంటే ఇల్లిటరసీ. అంటే ఒక రైతుకి ఎడ్యుకేషన్ అనేది లేదు. ఏ ఒక్క ఆర్గనైజేషన్ అయినా, ఏ ఒక్క గవర్నమెంట్ అయినా కూడా ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్గా చూసుకోండి, మీరు ఎక్కువగా కెమికల్ వాడుకుంటారు. ఒక పురుగు మందు కంపెనీ వాడు వచ్చేసి మీరు పురుగు మందు ఎలా వాడుకోవాలో నేర్పిస్తాడా? ఇప్పుడు దాకా ఎవరు నేర్చుకున్నారా? ఎందుకు నేర్పించారు చెప్పండి, ఏమైనా ఐడియా ఉందా? ఎందుకంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ లూప్ ఇన్ ఎంటైర్ వరల్డ్. అగ్రో కెమికల్స్ అనేది ఒక పెద్ద లూప్. ఆ పెద్ద లూప్ ఏంటంటే అగ్రి కెమికల్స్ వాడి అగ్రికల్చర్లో మేము పంట పండిస్తున్నాము, ఆ ఫుడ్ని తిని మనకి జబ్బులు వస్తాయి. మరి ఆ జబ్బుల్ని మేము నయం చేసుకోవాలంటే మళ్ళీ పోయి వాళ్ళదే ప్రోడక్ట్ కొంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే అగ్రో కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ, హ్యూమన్ ఫార్మాసిటికల్ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ కూడా ఒకటి ఇండియా. మీరు ఇది గూగుల్లో సెర్చ్ చేసుకోండి, ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. ఇండియాలో ఫార్మాసిటికల్ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ అండ్ అగ్రోకెమికల్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఆల్మోస్ట్ 70-80% సిమిలర్ ఉంటుంది. దీని గురించి ఒక మిడిల్ మ్యాన్ అర్థం చేసుకోకపోతా, ఏ కామన్ మ్యాన్ అండర్స్టాండ్ చేసుకోపోక ఏమవుతుంది, ఆ లూప్లో ఇరుక్కుపోయినాం అనమాట. దట్ ఈస్ వై వెస్టీజ్ అనే ఈ ప్రోడక్ట్ ఎందుకు తెచ్చామంటే రైతుకి దీని గురించి లిటరసీ తీసుకుని వచ్చి, దీని గురించి అవగాహన తీసుకుని వచ్చి ఈ ప్రోడక్ట్ని ఎలా వాడితే నాకు మంచిగా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రోడక్ట్ని అందిస్తున్నాం అనమాట. అంటే ఇల్లిటరసీని మేము తగ్గిస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు ఇంతమంది ఫార్మర్స్ ఉన్నారు, మీ పంటలో దిగుబడి పెంచాలంటే మీరు ఏం చేస్తారండి? ఏం చేస్తే దిగుబడి పెరుగుతుంది? ఎరువులే ఎక్కడ వేయాలా, నెక్స్ట్ ఇంకేమైనా చేయాలా? కామన్గా ఇప్పుడు సాయిల్ ఫర్టిలిటీ అనే పాయింట్ లేకుండా అంటే మీరు ఎవరికైనా అడిగితే కామన్గా ఆన్సర్ ఏం చెప్తారు తెలుసా? దిగుబడి పెంచాలంటే ఎక్కువగా ఎరువులు చల్లండి, కెమికల్ ఎరువులు ఎక్కువ చల్లితే ఎక్కువగా నిజాను. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ పాయింట్ అంటే ఇదే. ఒక రైతు ఎక్కువ ఎరువులు చల్లితే ఎక్కువగా డబ్బులు వస్తుందని ఉండింటే ఈ ప్రపంచంలో అతి ఎక్కువ డబ్బులు వచ్చే వ్యక్తి ఎవరంటే రైతే. అందరికైనా ఎక్కువగా డబ్బులు సంపాదించే వ్యక్తి ఎవరంటే రైతే. ఎక్కువగా కెమికల్స్ ఎక్కువగా పంట పండిస్తున్ననే గ్యారెంటీ ఉండింటే. దీన్ని ఎందుకు చెప్తున్నానంటే వెరీ సింపుల్, అర్థం చేసుకోండి. ఇండియాలో దీన్ని ప్రూవ్ చేశారు. ఏం ప్రూవ్ చేశారంటే 1970లో ఒక హెక్టర్లో ఏదైనా పంట పండించాలంటే నేను 54 కిలోలు కెమికల్ ఎరువులు చల్లేవాడిని. ఆ 54 కిలోలు కెమికల్ ఎరువులు చల్లితే నాకు వచ్చే దిగుబడి ఎంత అంటే 18 క్వింటల్స్ ఒక హెక్టర్కి. అదే మీరు 2015లో చూసారా, అదే ఒక హెక్టర్ ప్రదేశానికి నేను ఎంత కెమికల్ వాడుతున్నానంటే 254 కిలోస్. ఇక్కడ 54 నుంచి 254 కిలోస్ అంటే ఎంత అండి? 5 రేట్లు ఎక్కువ. సార్ ఇప్పుడు 5 రేట్లు ఎక్కువ పెంచాను నేను, నా దిగుబడి ఎన్ని రేట్లు పెరగాల అంటే 18 into 5 ఎంత అయిందండి? 90 క్వింటాలు రావాలా. ఎంత వస్తుంది దిగుబడి నాకు?
అంటే దీని ద్వారా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఎక్కువగా కెమికల్ ఇస్తే దిగుబడి కాదు, మీ భూసారం ఎంత ఉందో దాని ప్రకారంగా దిగుబడి వస్తుందని అర్థం చేసుకోవాలి. దీనికోసమే భూసారాన్ని పెంచుకోవడానికి కావాల్సిన అగ్రికల్చర్ బేస్డ్ ప్రొడక్ట్స్ మేము ఇస్తున్నాం. మేము ప్రొడక్ట్స్ మీకు ఇచ్చే కెమికల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, లేబర్ ప్రాబ్లమ్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డిసీజ్ అండ్ పెస్ట్, మీరు ఏం పురుగు మందు వాడుతున్నారో అది ప్రాపర్గా వాడడం లేదు, దాన్ని ప్రాపర్గా అందించడానికి కావాల్సిన ప్రోడక్ట్ని అందిస్తున్నాం. మన దిగుబడిని పెంచడానికి, పంటల నాణ్యత పెంచడానికి అండ్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి వెస్టీజ్లో ఈ ప్రోడక్ట్స్ అనేది వర్క్ చేస్తున్నాయి. ఐ డైరెక్ట్లీ టెల్ అబౌట్ ద ప్రోడక్ట్స్. వెస్టీజ్లో సాయిల్ ఫర్టిలిటీ కోసం, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ కోసం, ఫర్టిలైజర్ రెస్పాన్స్ కోసం అండ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి, ఎస్పెషల్లీ దీన్ని తగ్గించడానికి మేము వెస్టీజ్లో ప్రోడక్ట్ తీసుకుని వచ్చాం. ఇది ఏంటంటే ఇది ఇండియాలో ఒక స్టేట్లో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు ఒక రైతు అనే ఒక స్టాటిస్టికల్ రిపోర్ట్. అంటే ఇక్కడ నేను కర్ణాటక గురించి మాట్లాడుతున్నాను, జస్ట్ ఒక స్టేట్లో అర్థం చేసుకోండి. ప్రతి 12 గంటలకి ఒక రైతు సూసైడ్ చేసుకుంటాడంట కర్ణాటకలో, ప్రతి ఒక్క గంటకి 12 అవర్స్కి. టోటల్గా 1 ఇయర్లో ఇండియాలో 42,480 ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటారంట ఇండియాలో. ఎందుకంటే అగ్రికల్చర్ని ప్రిసిషన్ కాక ప్రాబ్లమెటిక్గా నమ్ముతున్నారు కాబట్టి ఈ ఒక హాఫ్ రూట్ని, షార్ట్ కట్ని ఎంచుకుంటున్నారు. దట్ ఈస్ వై ఈ ప్రాబ్లమ్ని తగ్గించడానికి మేము చేయాల్సిన ఒక ఏకమాత్రం వే ఏంటంటే మట్టిని ఎలా చూడాలో, ఎలా వాడుకోవాలో నేర్చుకోవాల్సింది. దట్ ఇస్ వై వెస్టీజ్ సేవ్ సాయిల్ అనే మిషన్తో పాటు ఈ యొక్క ప్రోడక్ట్ని తీసుకుని వచ్చాం. ఈ ప్రోడక్ట్స్ అనేది మన భూమిలో మేము వాడే కెమికల్ తో పాటు మోడర్న్ టెక్నాలజీలో డెవలప్ చేసింటారు. ఈ ప్రోడక్ట్ అనేది మన దిగుబడిని పెంచుకోవడానికి, మేము పెట్టే పెట్టుబడిని తగ్గించడానికి, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి, మన ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ఈ ప్రోడక్ట్స్ అనేది భూమిలో వాటర్తో పాటు, పోషకాలతో పాటు అండ్ ఎన్విరాన్మెంటల్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తాయి. ఈ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ని మేము బయోస్టిమ్యులెంట్స్ అని పిలుస్తారు. సింపుల్ గా అర్థం చేసుకోండి, వెస్టీజ్ లో దొరికే కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏమో కెమికల్ కి రిప్లేస్ చేసేవి కావు. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక మైండ్ సెట్ ఎలా క్రియేట్ అయిందంటే కెమికల్ అనేది చాలా చెడ్డది అని క్రియేట్ చేసిందే. కెమికల్ అనేది చాలా చెడ్డది, ఈ కెమికల్ వాడి వాడి నాకు ప్రాపర్గా ఫుడ్ లేక అయింది, ప్రాపర్గా హెల్త్ లేక అయింది. అర్థం చేసుకోండి, కెమికల్ అనేది చెడ్డది కాదు, కెమికల్ వాడే విధానం చెడ్డది, కెమికల్ వాడే మోతాదు చెడ్డది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ అనుకోండి, ఈ స్మార్ట్ ఫోన్ మంచి కోసం వాడుకుంటే నాకు మంచిదే చేస్తుంది, చెడ్డదాన్ని వాడుకుంటే అలానే ఒక కెమికల్ కూడా అంతే. దాన్ని ప్రాపర్ మెథడ్లో, ప్రాపర్ క్వాంటిటీస్లో వాడుకున్నారా అది మంచిదే చేస్తుంది. బట్ మేమందరూ ఏం చేసామంటే దాన్ని చాలా చెడ్డగా వాడుకున్నాం, చాలా చెడ్డ మోతాదులో వాడుతున్నాం కాబట్టి అది మనకు చెడ్డదే చేస్తుంది. దట్ ఈస్ వై మేము ఈ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ని ఎందుకు తెచ్చామంటే దిస్ ఏ క్రాప్ ఇన్పుట్ అని పిలుస్తాం. ఇప్పుడు ఒక పంట పండించాలంటే కామన్గా 4 మేజర్ ఇన్పుట్స్ కావాలా. ఆ 4 మేజర్ ఇన్పుట్స్ ఏంటంటే సీడ్స్, విత్తనాలు, సెకండ్ కెమికల్ ఫర్టిలైజర్స్, 3 కెమికల్ పెస్టిసైడ్స్, 4 ఆర్గానిక్ ఇన్పుట్స్. దీంట్లో సీడ్స్ వాడుతున్నాం, ఫర్టిలైజర్ వాడుతున్నాం, పెస్టిసైడ్స్ వాడుతున్నాం, కెమికల్ ఇన్పుట్స్ ఆర్గానిక్ ఇన్పుట్స్ వాడుతున్నామా? దిస్ ఇస్ వై వెస్టీజ్ ఏంటంటే ఈ ఆర్గానిక్ ఇన్పుట్స్. మేము 4 మేజర్ ఇన్పుట్స్ లో 3 వాడుతున్నాం, 1 వాడడం లేదు. కాబట్టి మేము ఇచ్చే న్యూట్రియంట్స్ అంటే ప్రాపర్గా అందక మనకి దిగుబడి రావడం లేదు. ఈ ఆర్గానిక్ ఇన్పుట్స్ అంటే వెరీ సింపుల్, మేము ఇచ్చే ప్రతి ఒక్క వస్తువు కూడా మన పంటకు అందాలంటే ఆర్గానిక్ ఇన్పుట్సే పనిచేసేది. యూరియా ఇస్తున్నారు, ఆ యూరియా మన పంటకు తీసుకోవాలంటే ఆర్గానిక్ పంట వస్తువులు లేక బందదు. దట్ ఈస్ వై ఈ ప్రోడక్ట్స్ అనేది డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్. ప్లాంట్ న్యూట్రిషన్ కోసం, సాయిల్ ఫర్టిలిటీ కోసం, ప్లాంట్ ప్రొటెక్షన్ కోసం అండ్ యాక్టివేటింగ్ కోసం ఈ ప్రోడక్ట్ని తెచ్చాం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ గురించి డిస్కస్ చేసాం, ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడాలనేది కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్లో దొరికే ఫస్ట్ 2 ప్రోడక్ట్స్ ఏంటంటే అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి హ్యూమిక్ లిక్విడ్. ఈ ప్రోడక్ట్ అనేది ఎందుకు వాడాలంటే వెరీ సింపుల్ రీజన్. మీలో ఎంతమంది సేంద్రియ వస్తువులు వాడుతున్నారండి? ఇప్పుడు మీలో ఎంతమంది సేంద్రియ వస్తువులు వాడుతున్నారు? ఇప్పుడు ఆవు పేడ, గొర్రెల వేస్ట్, మేకల వేస్ట్ ఇవన్నీ ఎవరో వాడుతున్నారా? 100 మంది వాడతారు, ఒక 100 మందిలో 5 మంది వాడతారు, రిమైనింగ్ 90% వాడరు. ఎందుకు వాడరు? ఏమైనా రీజన్ ఉందా స్పెసిఫిక్ గా?
ఎందుకు సేంద్రియ వస్తువులు వాడరు? ఆవు పేడ అటువంటిది ఎందుకు వాడరు? అవైలబిలిటీ లేదు. ఎసన్నో నెక్స్ట్ రేట్ ఎక్కువ ఉంది. ఒక ట్రాక్టర్ లోడ్ వేయాలంటే ఎంత ఉంది ఇక్కడ? 4,000 5,000 ఉందా? ఒక ఎకరానికి ఒక లోడ్ వేస్తే సరిపోతుందా? 4 లోడ్ 5,000, 5 లోడ్స్ చేయాలి. 5 into 5 అంటే 25,000. ఒక ఎకరానికి 10,000 పెడితే ఈజీగా కావాల్సిన కెమికల్ ఎరువులు వస్తాయి. 20,000 ఎందుకు పెట్టాలని? ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఎవరు పెట్టారు? ఎసన్నో ఒకటి అవైలబుల్ లేదు, 2 రేట్ ఎక్కువ ఉంది, 3 ఖర్చు ఎక్కువైపోతుంది. కొంతమందికి టైం ఉండదు, కొంతమందికి లేబర్ ఉండదు. దాన్ని ఎందుకంటే లోడ్ చేయాలా, తీసుకొని వచ్చి అన్లోడ్ చేయాలా, స్ప్రెడ్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్. 5,000 కొన్నాను అనుకోండి, పొలానికి వేసేపాటికి 7,000 ఉంటుంది. ఒక లోడ్కి 7,000. 7 into 5 లోడ్ ఎంత అయిందండి? 35,000 ఖర్చు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. అదే 35,000 కెమికల్ మందు షాప్ లో ఇచ్చినాడా, 4 నుంచి 5 ఎకరాలు కావాల్సిన కెమికల్ మందులు ఇస్తాడు. ఇస్తాడా లేదా? కాబట్టి అందరూ ఖర్చు ఎక్కువైపోతుందని వాడడం లేదు. దట్ ఇస్ వై వెస్టీజ్ ఏం చేసిందంటే, ఒక సేంద్రియ వస్తువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. భూమిలో మేము పంట మంచిగా పండించాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒక సేంద్రియ వస్తువు వాడినప్పుడు మన భూమికి వచ్చే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇదే: హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్, హ్యూమస్. దీంతో పాటు సూక్ష్మ జీవులు. ఏమైనా ఐడియా ఉందా? సూక్ష్మ జీవులు అంటే ఎర్రలు, బ్యాక్టీరియాలు, బయో ఫర్టిలైజర్, మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ వస్తాయి. దీంట్లో స్పెసిఫిక్ గా మేము సేంద్రియ వస్తువులు ఎందుకు భూమిలో వాడాలంటే దీనికోసమే వాడుకోవాలి. ఎందుకంటే ఇవే 70 to 80% ఆఫ్ ద కాంపోజిషన్ ఉండేది హ్యూమిక్ యాసిడ్, ఫల్విక్ యాసిడ్ అండ్ హ్యూమస్. వెస్టీజ్ ఏం చేసిందంటే, మేము వాడడం లేదు కాబట్టి ఈ ప్రోడక్ట్ ని సప్లిమెంట్ గా, మీరు న్యూట్రియంట్ సప్లిమెంట్ ఎలా తీసుకుంటున్నారో ఇది ఆర్గానిక్ సప్లిమెంట్ గా, క్రాప్ సప్లిమెంట్ గా ఈ ప్రోడక్ట్ ని అందిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని వాడినప్పుడు ఏం చేంజెస్ వస్తుందంటే, ఒకటి సేంద్రియ వస్తువు వాడినప్పుడు ఏం చేంజెస్ వస్తుందో అదే చేంజెస్ వస్తాయి. ఈ ప్రోడక్ట్ ని వాడినప్పుడు మన పంటలో వచ్చే చేంజెస్ ఏంటంటే, ఒకటి విత్తనం అనేది మంచిగా మొలకలు వస్తాయి, జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ వస్తుంది. మీరు ఓన్లీ కెమికల్ వాడిన జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది 60 to 70% మాత్రమే ఉంటుంది. బట్ ఎప్పుడు ఆర్గానిక్ మాన్యూర్, హ్యూమిక్ యాసిడ్ అనేది వాడతారో జర్మినేషన్ పర్సెంటేజ్ అనేది 90-95% దాకా వస్తుంది. ఇప్పుడు జర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువ వస్తే దిగుబడి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 100% మన దిగుబడి మీద ఇది ఫ్యాక్టర్ ప్లే చేస్తుంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్, ఈ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఇంకొక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, మన పంటలో వేరు వ్యవస్థని డెవలప్ చేస్తుంది, రూట్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి. కెమికల్ ని వాడినప్పుడు మన పంటలో తల్లి వేరు అనేది ఎక్కువ వస్తుంది, పిల్ల వేర్లు అనేది ప్రాపర్ గా రాదు. ఎందుకంటే యూరియా, డిఏపి, పొటాష్ ఇచ్చినప్పుడు పిల్ల వేర్లు అనేది ప్రాపర్ గా రావు. పిల్ల వేర్లు అనేది ప్రాపర్ గా రావాలంటే భూమిలో ఉండాల్సిన ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ ఎంత ఎక్కువ ఉంటుందో అంతే ఎక్కువగా పిల్ల వేర్లు అనేది ఉంటుంది. ఇప్పుడు పిల్ల వేర్లు ఎందుకు కావాలని కొంతమంది అడగొచ్చు, ఒక రైతునే అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఓన్లీ 2 fingers ఉన్నాయి, ఈ 2 fingers ఫుడ్ తినంటే ఎంత మాత్రం తింటానండి నేను? అదే నా దగ్గర 5 fingers ఉన్నాయి, ఇప్పుడు తినరా ఫుడ్ అంటే? మంచిగా తింటారా లేదా? మంచిగా వాటర్ తాగుతారా లేదా? దిస్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే ఎక్కువగా వేర్లు ఉంటే ఏమవుతుంది, ఎక్కువగా పిల్ల వేర్లు వచ్చినప్పుడు ఎక్కువగా పోషకాలను తీసుకుంటుంది, ఎక్కువగా వాటర్ని తీసుకొని ఎక్కువగా గ్రోత్ వస్తుంది, ఎక్కువగా దిగుబడి వస్తుంది అనమాట. దిస్ ఇస్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ yield. నెక్స్ట్ ఏంటంటే, దీంట్లో హ్యూమస్ అనేది ఉంటుంది. ఇది హ్యూమిక్ యాసిడ్ ఈ పని చేస్తే, దీంట్లో ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే